भंजनि धर्म शिरोमणि हैमवती सत्य सुभाषिणि नित्य सुवासिनि सरसि जहासिनि शंभुसती विश्व विनोदिनि भक्त प्रमोदिनि भाग्य प्रदायिनि शांतिवती आत्मविलासिनि आर्तपरायणि अमृत वर्षिणि वेदवती सूलधारिणि शैल विहारिणि मामाहि देवी चिदानंद रूपिणि ओम सर्वाणि ओम रुद्राणि ओम आर्याणि वंदनम् ओम कल्याणि ओम ब्रह्माणि ओम गीर्वाणि वंदनम् भगवति भार्गवि भैरवि भ्रामरि मारि मनोहरि मूकाम्बे भक्तव शङ्करि भवना शङ्करि परम शिवङ्करि दुर्गाम्बे ओंकारेश्वरि वरबीजाक्षरि मायि महेश्वरि जगदम्बे श्री परमेश्वरि अखिलाण्डेश्वरि चामुण्डेश्वरि भ्रमराम्बे रौद्रकाली योगमराळि माताहि गौरी शिवानन्द लहरी ओम करुणाक्षि ओम हरिणाक्षि ओम नलिनाक्षि वन्दनम् ओम कामाक्षि ओम कमलाक्षि
కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము. జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గమైనది స్థిర నివాసము. మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలము, కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ. అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక, ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం. ముక్కోటి దేవతలందరికీ ఇది ఏ ముక్తి దీపం. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. దేవీ నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి. భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి, నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి. లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి. అక్షయ సంపదలెన్నో అవని జనులకందించి దివ్య రూపిణి మహాలక్ష్మి. విద్యా కవన గానమొసగు వేదమయీ సరస్వతి. ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా. శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని. విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి. భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మ నీ దర్శనం, దుర్గమ్మ నీ దర్శనం. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా.
అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముకురమ్మల మూల పుటమ్మ నీ అడుగులే చాలారు, అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. నీ పాద సేవయే మాకు పుణ్యం, అమ్మా నీ చూపు సోకితే జన్మధన్యం. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. ధిన్నగుతా ధిన్నగుతా గల 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 ధిన్నగుతా గజ్జలనే కట్టి ఢమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట. ఊరే ఊగేల ఇయ్యాలి హారతి, కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే. జయ జయ శక్తి శివ శివ శక్తి, జయ జయ శక్తి శివ శివ శక్తి. కంచిలో కామాక్షమ్మ, మధురలు మీనాక్షమ్మ నువ్వే అమ్మ, కాశీలో అన్నపూర్ణవే, శ్రీశైలం భ్రమరాంబ, బెజవాడ కనక దుర్గవు నువ్వే అమ్మ, కలకత్తా కాళీ మాతవే. నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే, నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే, భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడై. శ్రీ పార్వతి పరమేశ్వర సన్నిధౌ గిరిజా కళ్యాణ మహోత్సవ పూజార్థం ప్రథమేణ ఆలయ దేవత ప్రత్యాది దేవత శాంత్యర్థం ప్రథమేణ విశ్వాక్షకం ద్రవిణంతః సా కుటుంబేన ఎర్రగుడే గ్రామ సర్వేజన క్షేమార్థం రామలి ಮೂವರು ಜುಡೋ ಕೆಲಸ ನೀವು ಚೆಪ್ಪಿಟ್ಕೊಂಡು ಮುಂದೆ ಬಿಟ್ಟು ನೀರು ಆಡಿಸಿ ಪೂಜೆ ಮುಂದೆ శ్రీ గురుభ్యో నమః శ్రీ భగవానే నమః ఓం కలశస్యే ముఖే చక్రబుద్ధి వినాశాయ దీపజ్యోతి జనార్దనః. ఆ జ్యోతి ఎట్లా వెలుగుతా ఉందో మా ఊరిని మా గుడిని ఎట్లా వెలిగించమని ఆ జ్యోతి నమస్కారం చేసుకోండి. ఓం విశ్వే భగవాన్ దేవతా పోయిష్టామాయో భువస్థానా ఊర్జ దదాతనాః మహేరణాయ చిత్సుసేయో వసివత్యమో రసదస్యః శ్రీమన్మహాగణాధిపతయే
ఇద్దరు ఒకసారి మొక్కున్నా మొక్కున్నా अस्मिन् मन्दायामि सांगा सायुधा सवान सह परिवार महागणाधीश्वर प्रागच्छाः आवाहयामि आवाहितो भवः श्री गणपति पिता शंकरा हर हर महादेवा श्री शैलेश्वर सांब शिवा शिव शंकर शंभो श्रीशैलमु सुक्षेत्रमु इल शिव शरणुलतो भक्तुल संदడి प्रतिदिनमु कन्नुल पंडुवुगा भ्रमराम मल्लिकार्जुन वेलुगొందిన श्रीशैलम शिवलिंगार्चन प्रतिरोजु ओम हर हर महादेवा श्रीकर शुभकर शंकरा शरणुल ब्रोवुमया सुरनर वंदित सांब शिवा शरणुल ब्रोवुमया ఓం నమః శివాయ ఓం నమః శివాయ गंगाधर चंद्रशेखरा हर हर महादेवा सुरमुनि गण वंदित स्वामी ब्रोवगरावा देवा सर्वलोक शुभदायक सर्वंतर्यामी सत्यं शिवं सुंदरं श्रीशैलेश्वर ध्यानम् पार्वतीपति परमेश्वरा पाप विनाशहरा नीलकंठ निनु मामदिलो निरतमु तलచెదము भवभंजन नटराजा शिव भक्तुలను దయతో కోరిన వరములనందించే శ్రీ కైలాసపతి ఓం నమః శివాయ ఓం నమః శివాయ लोकेश्वर शिव ईश्वरा अमरेश्वर स्वामी हिमगिरिपै प्रतिनित्यमु शिव तांडव नृत्यं गंगा गौरी समेतमु नंदी वाहनमु त्रिशूलधारी निरंतरं भक्तलोक संचारम् सौराष्ट्रे सोमनाथम् उज्जयिनी महाकालम् मल्लिकार्जुना श्रीशैलम् अमरेश्वर ओंकारम् गौतमी तटे त्र्यंबकम् द्वादश ज्योतिर्लिङ्गम् दर्शिंचे लिंगार्चनम् इह पर सुख साधनम् ఓం నమః శివాయ ఓం నమః శివాయ पार्वतीपति परमेश्वर पंचाक्षरी नामं मानवुलंदरु प्रतिदिनमु ध्यानिंచునది మంత్రం शिव ध्यानमु कल्याणमु सर्वसिद्धि मंत्रं तरिंचु मानव जन्ममु स्मरिंचु मा नित्यं मृगधर पन्नग भूषण
కరుణాకరుడీశ్వరుడు శివశంకరుని దీవెనలుంటే భవజలధిని దాటుటకు సులభం శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా తదనే సామెత సందేశం శివుని సన్నిధిలో చేరిన రాయి రత్నమగును భయమెందుల కోయి శివ శరణుల సన్నిధిలో జ్ఞానం శ్రీశైలేశ్వరుడే ఇల సర్వం అజరుడు అమరుడు నంతుడు స్వామి సుజనుల మదిలో శివ శంకరుడు సృష్టి స్థితి లయకారకుడితడే శివశరణుల మది కల్లడీశ్వరుడు మృత్యుంజయ మంత్రమును పఠించే నరలను తాకరు యమకింకరులు మానవ కోటికి ముక్తి ప్రదాత మహదేవ శివ మంగళదాత ప్రజాపతి పరమేశ్వర నామం నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధభస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానాం సదా చర్మవేష్టం పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం ఫణీనాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం
कटिव्याघ्रचर्मं चिताभस्मलेपं भजे पार्वती वल्लभं नीलकण्ठम् भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् शिरशुद्धगङ्गा शिवा वामभागं बृहद्दीर्घकेशं सदा मां त्रिनेत्रम् फणीनागकर्णं सदा बालचन्द्रं भजे पार्वती वल्लभं नीलकण्ठम् भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् करे शूलधारं महाकष्टनाशं सुरेशं परेशं महेशं जनेशं धनेशस्तुतेशं ध्वजेशं गिरीशं भजे पार्वती वल्लभं नीलकण्ठं नीलकण्ठं पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् उदासं सुदासं सुकैलासवासं धरानिर्धरं संस्थितं यादिदेवम् अजाहेमकल्पद्रुमं कल्पसेव्यं भजे पार्वती वल्लभं नीलकण्ठम् भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् मुनीनां वरेण्यं गुणं रूपवर्णं द्विजानां पठन्तं शिवं वेदशास्त्रम् अहो दीनवत्सं कृपालं शिवं हि भजे पार्वती वल्लभं नीलकण्ठं नीलकण्ठम् भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम्
सदा भावनाथं सदा सेव्यमानं सदा भक्तिदेवं सदा पूज्यमानम् मया तीर्थवासं सदा सेव्यमेकं भजे पार्वती वल्लभं नीलकण्ठम् भजे पार्वती वल्लभं नीलकण्ठं 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 भजे पार्वती वल्लभं नीलकण्ठम् रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनं सिञ्जिनीकृतपल्लगेश्वरमच्युतानलसायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदशालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः मत्तवारणमुख्यचर्मकृतोत्तरीयमनोहरं पङ्कजासन पद्मलोचन पूजिताङ्घ्रिसरोरुहं देवसिन्धुतरङ्गशीकर सिक्तशीतजटाधरं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः कुण्डलीकृतकुण्डलेश्वरकुण्डलं वृषवाहनं नारदादिमुनीश्वरस्तुत वैभवं भवनाशनम् अन्धकान्तकमाश्रितामरपादपं मदनान्तकं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः पञ्चपादवपुष्पगन्धपदाम्बुजद्वयशोभितं फाललोचनजातपावक दग्धमन्मथविग्रहं भस्मदिग्धकळेबरं भवनाशनं भवमव्ययम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः यक्षराजसखं भगाक्षहरं भुजङ्गविभूषणं शैलराजसुता परिष्कृत चारुदिव्यकळेबरं श्वेळनीलगणं परश्वधारिणं
మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ఔషధం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః విశ్వసృష్టివిధాయకం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోకనివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూథ సమావృతం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారిన భూతాశన సోమపాద్యఖిలాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మీకు వీలుగా ఉండాలని మేడం బయట కొద్దిగా బెల్గుప్పలో ఉన్నా మేడం మ్యారేజ్ అవును బయట ఉన్నా మేడం మ్యారేజ్ చెప్పండి మేడం ఇప్పుడు ఎవరు లేరు మేడం అందులోనూ షాపు పిల్లల గురించి కాదు మేడం అది షాపు ఇది తీసాం కాలువ తీసాం మేడం బ్రిడ్జ్ దగ్గర అది అంతా 10 days అవుతాను మేడం పెద్దలు సోదరి శ్రీమతి దేవరకొండ కౌసల్య గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నారు. ముందు రోజు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించాలా, అదేవిధంగా ఆ శిఖరికి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నా. గత 2 మాసాలకు పైగా విశ్రాంతి లేకుండా తన వంతు తీవ్ర స్థాయిలో కృషి చేస్తూ అనంతపురం నగరానికి సైతం వచ్చి అక్కడున్న పెద్దలందరినీ ఆహ్వానించి
దయచేసి ఆ కార్యక్రమంలో పాల్గొనాలా, ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించి ఈ కార్యక్రమ నిర్వహణలో తన వంతు కీలక పాత్ర పోషిస్తున్న గౌరవనీయులు పెద్దలు సోదరులు శ్రీ గానుగ అశోక్ కుమార్ గారిని, వారి సతీమణి శ్రీమతి గానుగ సుజాత గారితో పాటు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నా. గారి బృందంలో కాబట్టి అన్యదా భావించకుండా శ్రీ యజమానం వేణుగోపాల్ శర్మ గారు 2 నిమిషాలు తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. కాలం ఎవరి చేతిలో లేదు, కాలాతీతం అవుతుంది. ఎప్పుడెప్పుడా అని మీరు ఎదురు చూస్తున్న ఈ చిన్నారుల నాట్య కౌశల్యాన్ని మనం తిలకించి వారిని ఆశీర్వదించి వారికి మన గ్రామానికి అందరికీ కూడా శివపార్వతుల ఆశీర్వాదం కావాలని, ముఖ్యంగా రామలింగేశ్వర స్వామి అంటే మీరు ఏమనుకుంటున్నారో కానీ ఈయన మరి ప్రభలు వెలుగు ఆయన ఆశీర్వాదము ఎక్కెక్కడికో అందుతుంది. ఇప్పుడు మీరు చూస్తుండండి, ఇంకో 10 ఏళ్లలో మనం ఎవరు ఊహించలేము. 10 ఏళ్ల కిందట ఎట్లుందో ఊహించండి. మరి అదంతా ఆయన సంకల్పం. గట్టివాడు. ప్రతి ఒక్కరూ ఈ సేవలో పాల్పంచుకోండి. ప్రతి ఒక్క ఇల్లు రేపు సందర్భంగా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకోపోవాలా. ముఖ్యంగా నిన్న అనుకున్నాము 4 రకాల స్పెషల్గా అర్చనలు చేయించాలని. అది స్వాములతో తర్వాత విన్నవిస్తాము. ఒకటి ముఖ్యంగా పెళ్లి కావాల్సిన పిల్లలకు ప్రత్యేక పూజ, ఉద్యోగం రావాల్సిన వాళ్ళకి ప్రత్యేక పూజ, పిల్లలు కావాల్సిన వాళ్ళకి సమ్మల్లేఖన విత్తయే సచ్చిదానంద రూపాయ శివాయ పరబ్రహ్మణే నమః. ఎక్కువ మాట్లాడడానికి పోతే ఎక్కడి నుంచి వస్తే అందరూ ఒకే దగ్గర చేరాలి. దీపం ఒకటే, వెలుతురి అన్ని పక్క ఉంటుంది, చాలా పక్క. అదే రకంగా మా మనుషులు అంతే, ఎక్కడ ఉంటేనో ఇక్కడ ఉండాలి మనసు. ఆ భగవంతుని ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ మనుషు జన్మము ఇంతే అనుకుంటాం, నిద్రలో అర్థం పోతుంది, సంసార జంజాటంలో అర్థం పోతుంది, ఇంకా అది ఇది అని పోతుంది. ఉండేది ఎంత అంటే అణురేడు త్రికాష్టం అంటే 1 రోజు మాత్రమే ధ్యానం చేయగలం దేవుణ్ణి. అందుకు ఆ 1 రోజు అంటే ఇక్కడ కలిసినాం కదా, అందరూ ఇక్కడ కూర్చొని ఆ భగవంతుని ధ్యానం చేయండి. నెక్స్ట్ మీ బిడ్డలకు ఫస్ట్ చెప్తాను, వాళ్ళు చూడండి, చిన్న పిల్ల మామ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఇంట్లో ఎవరే రాండి కూర్చోండి, ఈ రెస్పెక్ట్ ఇవ్వండి. పిల్లలు దాన్ని చూసి నడుచుకుంటారు. ఎటువంటి కష్టాలు ఉంటేనే పిల్లల ముందర దాన్ని ఆలమూడైన వాళ్ళు కొట్లాడకూడదు. మనం చేస్తూ వస్తే 10 మందికి దేవస్థానం తెలుస్తుంది, శక్తి వస్తుంది. పిల్లలకు మనం ఎంత బాగా జ్ఞానాన్ని బోధిస్తామో, దేవునికి అభిషేకం పూజ చేస్తే అంతే భగవంతుని శక్తి వస్తుంది. నేటి కార్యక్రమ నిర్వహణలో తన వంతు కీలక పాత్ర పోషిస్తున్న శ్రీ గానుగ అశోక్ కుమార్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు శ్రీమతి దేవరకొండ కౌశల్య గారు అక్క గారు. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఏదో నేర్పిద్దాం వచ్చాను, కానీ అదే ఇక్కడి నుంచి దాదాపు 70 కిలోమీటర్లు ఉండొచ్చు అనంతపూర్. అక్కడ ఇలాంటి ఏమన్నా కళ్యాణాలంటే పెద్ద పెద్ద వాళ్ళు, ముసలి వాళ్ళు వీళ్ళు వస్తారు అంతే, కానీ పిల్లల్ని ఎవరు తీసుకురారు. కానీ ఇక్కడ చూస్తుంటే సూపర్. మనం చేయాల్సింది అంతే, వాళ్ళకు కొట్టి తిట్టి నేర్పిన అవసరం లే. మనం వెళ్ళే చోటు, పిల్లల్ని రావాల్సిన చోటు ఇలాంటివి. టెంపుల్స్ కి ఎంతమంది వెళ్తున్నాం? ఇది అవసరం లేకుండానే గట్టిగానే నేను మాట్లాడతాను, ఎందుకంటే నాకు టెంపుల్ అంటే మాత్రం ఈ మాత్రం వాయిస్ వచ్చేస్తుంది. దయచేసి చెప్తున్నానమ్మా, పిల్లల్ని పిలుచుకొని రావండి. సినిమాలకు షికార్లకు వెళ్తారో లేదో, పార్కులకు దానికి వెళ్తారో లేదో, కనీసం నెలకు వారానికి ఒక్కసారైనా సరే మీరు టెంపుల్కి వచ్చినప్పుడు పిల్లలు పిలుచుకొచ్చారనుకోండి, మీరు ఏది కావాలనుకుంటారో అది ఆ భగవంతుని ఆశీర్వాదంతో పిల్లలు ఎదుగుతారు, దిన అభివృద్ధి చెందుతారు. మనం ఏమి చేయనక్కర్లా, 2 చేతులు ఎత్తి మొక్కితే చాలు. ఇచ్చాడు కదా స్వామి చేతులు, ఆయన గురించి మంచి పలుకులు 2 పలికితే చాలు. ఈరోజు మన ఎర్రగుడి గ్రామంలో ప్రత్యేకత అందరికీ తెలిసినదే. మనకు ఎన్ని సంవత్సరాల నుంచో ఏం జరిగిందో మనకు తెలియదు. ఈ కార్యక్రమం రామలింగేశ్వర స్వామి గుడి జీర్ణోద్ధారం చేసిన తర్వాత ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరిపించాలనే సంకల్పంతో
ఈ కార్యక్రమం పార్వతీ కళ్యాణం చేస్తే ఒక లోక కళ్యాణం అవుతుంది అని భావించాను. భావించడం వలన మన మిత్రులు అయినటువంటి మన ఊరి పెద్దలు మరి అందరితో ఈ విషయం డిస్కస్ చేయడం వల్ల అందరూ సహకరించి ఖచ్చితంగా చేద్దామని పార్వతీ కళ్యాణం చేసే సమయంలోన మన శివుని యొక్క కార్యక్రమం పార్వతీ యొక్క కార్యక్రమం బాగా సక్రమంగా జరగడానికి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో కళ్యాణం చేస్తూ ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తే పార్వతీ పరమేశ్వరులు సంతృప్తి చెందుతారనే ఉద్దేశంతో సహకారాలు అందించడానికి మనకు అనంతపురం నుంచి ఓం నృత్య కళాశాల స్థాపకురాలైన కౌశల్య మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. వారి వచ్చేందుకు ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే ఇందుకు కారణమైనటువంటి మన చలపతి రెడ్డి గారు అత్యంత మేధావంతులు, జ్ఞాన సంపన్నులు, ఆధ్యాత్మిక పరిచింతన, సంస్కారవంతులు. వీరికి ఉన్నటువంటి ఉత్సాహం వలన ఎంతో మంది మిత్రులను ధన్యవాదాలు తెలియజేయండి. అలాగే మనకు ఈ గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మొదటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ మన గుడి తరఫున మన గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. మీరందరూ ఒకసారి చప్పట్ల ద్వారా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనకు నాగేంద్ర ప్రసాద్ సార్ ఆయన ఒక ఉపాధ్యాయుడు మరొకసారి నుంచి ఇట్లా మనకు కార్యక్రమం చేస్తున్నాము. 2 సార్లు వచ్చి మాకు మంచి సలహా సూచనలు అంటే వచ్చి మన ఆతిథ్యాలు స్వీకరించి గుడికి మనకు రామలింగేశ్వర స్వామి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో ఆయన యొక్క సేవ సహకారం అందించడం కోసం ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు శంకర హిమాలయాలకు రాలేనయ్యా, హిమాలయాలకు రాలేనయ్యా, మా ఊరిలోన ఈ ఆలయాన మొక్కుచుండుమా మొర వినవయ్యా, హర హర మహాదేవా దేవా శంకర హిమాలయాలకు రాలేనయ్యా, మా ఊరిలోన నీ
పదయే నమః. కొండల్లో